ప్రార్థన ప్రార్థన కొరకై మనం దేవుని వాక్యంలో నుండి రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం తీసుకుందాము. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం. మనమందరం కలిసి మొదటి 3 వచనాలు చదువుకుందామండి. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగుగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రతుకువు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ప్రభు సహాయం కొరకై ప్రభు వైపు చూద్దాం. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామములో మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి సాయంకాల సమయంలో మీ సన్నిధికి ప్రార్థన చేయుటకు మీరు మమ్మల్ని తీసుకొచ్చినందుకై స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసివైన మా దేవా, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, వచ్చిన మీ పిరిబిడ్డలను బట్టి వందనాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. దయగల తండ్రి, ప్రార్థన ఆత్మతో మీరు మమ్మల్ని నింపండి. కొంత సమయం వాక్యం ధ్యానం చేసుకుని తదుపరి ప్రార్థన చేయుటకై మాకు సహాయం దయచేయండి తండ్రి. మీరే మీ ఆత్మతో నింపమని, ప్రభా అవసరతల కొరకు ప్రార్థించుటకై మమ్మల్ని సిద్ధపరచమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికి కూడా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాలపు వేళలో మనము ప్రార్థన చేయడానికి వచ్చి ఉన్నాము. ప్రార్థన రక్షణ పొందిన ప్రతి క్రైస్తవుడు కూడా అనుదిన జీవితంలో ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. పాత నిబంధన భక్తులైతేమి, కొత్త నిబంధన భక్తులైతేనేమి, మనందరికీ తెలుసు, అందరూ ప్రార్థన చేసిన వారే. ఇక భక్తులందరికంటే గొప్పవాడు మన ప్రభువు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. ఆయన ఎంతగానో ప్రార్థన చేస్తూ వచ్చాడు. కాబట్టి మన అనుదిన క్రైస్తవ జీవితంలో మనము కూడా క్రీస్తులాగా ప్రార్థన చేస్తే క్రీస్తు స్వరూపితలోకి మార్చబడతాం. ఆయన పోలికగా మనం కలిగి ఉంటాం. కాబట్టి ఈ సమయంలో ప్రార్థన కొరకే కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇప్పుడు మనం చదివినటువంటి భాగం మనందరికి పరిచయమే, అందరికీ తెలుసు. ఇక్కడ ఒక రాజు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక రాజు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు ఈ రాజు? ఏందండి ఇంతసేపు చెప్పారు? హిజ్కియా గురించి ఎన్నిసార్లు చెప్పి ఉంటాను మీకు వర్తమానాలు? 2-3 వర్తమానాలు చెప్పా హిజ్కియా గురించి. హిజ్కియా ఎన్నో రాజు? రాంగ్. ఇంత రాంగులు చెబుతున్నారు. సరే, రాజుల గురించి మరొకసారి చెబుతాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రాజులు అందరి గురించి తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. ఏ రాజు కాలంలో పరిపాలన ఎలాగ జరిగింది, ఏ రాజు దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకున్నాడో మనం తెలుసుకోవాలి. ఒక రాజు దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకోకపోతే ఎన్ని నష్టాలు పొందుకున్నాడో, ఎందుకు అనానుకూలంగా నడుచుకున్నాడో తన జీవితాన్ని ఒకసారి బేరీజు వేసుకొని మనం కూడా మన జీవితానికి బేరీజు వేసుకుంటే
అయ్యో ఆ రాజు అలాగ నడిచాడు కాబట్టి ఆ రోజు దేవుడు అలాగ శిక్షించాడు, అలాంటి శిక్షలు నాకు ఉండకూడదు, నేను మంచిగా నడుచుకోవాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. బైబిల్లో మంచి రాజులు ఉన్నారు, చెడ్డ రాజులు ఉన్నారు. రక్షణ పొందిన విశ్వాసి మంచి రాజుల్ని మాదిరిగా తీసుకోవాలి, మంచి రాజుల్ని మాదిరిగా తీసుకోవాలి, చెడ్డ రాజుల్ని హెచ్చరికగా తీసుకోవాలి. ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోండి. మంచి రాజులనేమో మాదిరిగా తీసుకోవాలి, చెడ్డ రాజులనేమో హెచ్చరికగా, అయ్యో ఆ రాజుకి ఇలా జరిగింది, అందుకే ఆ రాజు తప్పు చేశాడు కాబట్టి మనం కూడా అలాంటి తప్పు చేస్తే మనకు కూడా దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ రాజులు ఎంతమంది? యోధా రాజులు. సొలొమోను తర్వాత రెహబాము కాలం వరకు రాజ్యము ఒకటే. సొలొమోను వరకు ఒకటి రాజ్యంగానే ఉంది. రెహబాము కాలంకి వచ్చేసరికి రాజ్యము 2 భాగాలుగా విభాగించబడింది. ఉత్తర రాజ్యం 10 గోత్రాల వారు, దక్షిణ రాజ్యం 2 గోత్రాల వారు. దక్షిణ రాజ్యమైన 2 గోత్రాల వారిని 20 మంది రాజులు వెళ్ళారు. ఇదే లాస్ట్, ఇంకెప్పుడు చెప్పను. 20 మంది రాజులు గుర్తుపెట్టుకోండి. రెహబాము, అబియా, ఆసా, యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా, అతల్యా, యేవాషు, అమజ్యా, ఉజియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. హిజ్కియా ఎన్నో రాజు? 13. హిజ్కియా, ఆమోను, ఉజ్జియా. అంతేనా? తర్వాత ఇంకొక 5 రాజులు ఉన్నారు. ఆ 5 రాజులు ఎవరంటే యోషియా, యెహోయాహాజు, యెహోయకీను, సిద్కియా. మొత్తం 20 మంది రాజులు ఉన్నారు. మనష్షే, ఆమోను. హిజ్కియా తర్వాత మనష్షే, ఆమోను. మొత్తం 20 మంది రాజులు. హిజ్కియా ఎన్నో రాజు అంటే 13వ రాజు. హిజ్కియా ఎన్నో రాజు? 13వ రాజు. హిజ్కియా తండ్రి పేరు ఏం పేరు? ఆహాజు. హిజ్కియా తండ్రి పేరేంటి? ఆహాజు. తన తండ్రి కాలంలో విగ్రహారాధన పెచ్చిరిల్లిపోయింది. తన తండ్రి కాలంలో విగ్రహారాధన, పరిశుద్ధమైన దేవాలయంలోకి విగ్రహాలను తీసుకొచ్చి విగ్రహారాధన చేయించినటువంటి దుర్మార్గపు రాజు హిజ్కియా తండ్రి ఆహాజు. కాబట్టి మనము ఒక రాజు గురించి చదువుతున్నప్పుడు ఆ రాజు క్యారెక్టర్, ఆ రాజు యొక్క జీవితము ఏంటి, ఎలాగుంది, ప్రవర్తన ఎలాగుందనేది తెలుసుకోవాలి. ఆ రాజులో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన విషయాలు ఉంటే వాటిని మనకి ఆపాదించుకొని చక్కగా నడుచుకోవాలి. కాబట్టి సాయంకాల వేళలో ప్రార్థనా కూడికి ఇన్ని విషయాలు అవసరం లేదు, కానీ మీరు చెప్పలేకపోయారు కాబట్టి నేను మరలా రిపీట్ చేయాల్సి వచ్చింది. ఏంటంటే బైబిల్ స్టడీల్లో రిపీట్ చేస్తూ ఉంటాము. ప్రార్థనా కూడికి కాబట్టి మనం ప్రార్థన చేయటంకి వచ్చాం కాబట్టి ఇప్పుడు ఈరోజు హిజ్కియా యొక్క ప్రార్థన. హిజ్కియా దేని కొరకు ప్రార్థన చేశాడనంటే స్వస్థత కొరకు ప్రార్థన చేశాడు. హిజ్కియా దేని కొరకు ప్రార్థన చేశాడు? స్వస్థత కొరకు ప్రార్థన చేశాడు. రాజు హిజ్కియా తన జీవితంలో తన తండ్రి చేసిన తప్పులు కళ్ళారా చూసినటువంటి వ్యక్తి. తన తండ్రి తప్పులు చేశాడు, నా తండ్రి తప్పు చేశాడు, నేను కూడా అలాగ చేయకూడదని తీర్మానం చేసుకొని దేవుని దృష్టికి అనుకూలముగా నడుచుకున్నటువంటి రాజు హిజ్కియా. అయితే ఇలాంటి వ్యక్తులకు కూడా రోగాలు వస్తాయా? అందుట్లో ఏ రోగం అది? మరణకరమైన రోగం. ఇలాంటి వాళ్ళకి కూడా రోగాలు వస్తాయా? అరే, ఇప్పుడు ఈరోజు విశ్వాసి ఒక పరిశీలన చేసుకోవాలి. నేను నీతిగా ఉంటున్నాను దేవుని దృష్టిలో, దేవుని సంఘంలో నేను నీతిగా ఉన్నాను, అయ్యో నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ రోగాలు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే హిజ్కియాకు కూడా మరణకరమైన రోగము వచ్చింది. అయితే కంగారు పడ్డాడా? దేవుడికి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు.
ఓ ప్రార్థన జీవితం అనేది ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. ప్రార్థన చేసినందువలన హిజ్కియా రోగం ఏమైంది? బాగుపడ్డది. కుటుంబంలో కొంతమందికి చిన్నపాటి అనారోగ్య పరిస్థితులు వస్తాయి, జ్వరాలు వస్తాయి, జలుబులు, కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు. పెద్దవాళ్ళు అయితే దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. కొంతమంది వస్తారు ప్రార్థన చేయించుకోవడానికి, అయ్యా నాకు కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, బాగా ఇబ్బంది పడుతున్నాను అంటారు. వయసు మీద పడిన తర్వాత ఆటోమేటిక్గా అందరికీ బలహీనతలు వస్తాయి. శరీరంలో ఉన్నాం కాబట్టి, మనం మట్టి శరీరాలు కాబట్టి వయసు పెరిగే కొద్ది ఏమొస్తాయి? బలహీనతలు వస్తాయి. అయితే మన ప్రార్థన ఏం చేయాలి? హిజ్కియా లాంటి ప్రార్థన మనం కూడా చేస్తే దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవుడు మనల్ని బలపరిచే దేవుడు మన దేవుడు. కాబట్టి ఈరోజు హిజ్కియా ఎలాగ ప్రార్థన చేశాడనేది మనం ఒకసారి వాక్యంలో చూద్దాం. హిజ్కియా గురించి రండి. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా అని అంటున్నాడు. యెహోవా, దేవుడి పేరు మొట్టమొదటిగా పలుకుతున్నాడు. దేవా, లార్డ్ అని ఉంటుంది, LORD, లార్డ్. యెహోవా అని అంటున్నాడు. ఈ దేవుడు ఎలాంటి దేవుడు? మన దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే 65వ కీర్తన. మన దేవుడు ఎలాంటి దేవుడు? 65వ కీర్తన. మన దేవుడు ఎలాంటి వాడు? 65వ కీర్తన 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. మన దేవుడు ఎలాంటి దేవుడు మొట్టమొదటిగా అని చెప్పాలంటే ప్రార్థన ఆలకించేవాడు. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. హిజ్కియా మరణకరమైన రోగం కలిగినప్పుడు ప్రార్థన ఆలకించే దేవుని వైపుకు తిరిగాడు. కాబట్టి అనుదిన క్రైస్తవ జీవితంలో మన బలహీనతల్లో కావచ్చు, మన కష్టాల్లో కావచ్చు, మన శ్రమల్లో కావచ్చు, మన బాధల్లో కావచ్చు, ఏ సమస్య ఉన్నా సరే, కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సామాజికంలో ఎక్కడైనా సరే మన పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు హిజ్కియా లాగా ప్రార్థన ఆలకించే దేవుని వైపు మనం తిరగాలి. తిరిగితే ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకైనా ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయన్ను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటివారు నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అని. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగిను. ఈ భాగమంతా మీ అందరికి తెలుసు. కానాను స్త్రీ వచ్చింది, యేసుప్రభు దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంది. వాళ్ళ అమ్మాయికి దెయ్యం పట్టింది. అయ్యా, మా అమ్మాయికి దెయ్యం పట్టింది, బాగు చేయనని అడుగుతూ ఉంది. ప్రభువారు వెళ్ళిపోమ్మన్నాడా? వెళ్ళిపోమ్మల్లా. ఆమె మాటలు విన్నాడు. ఆమెలో ఉన్న విశ్వాసాన్ని కనుగొనాలని ఆ మాటలు మాట్లాడు. నేను ఇశ్రాయేలు యొద్దకే వచ్చాను. ఎక్కడికి వచ్చాడు? నశించిన గొర్రెల యొద్దకే, ఇశ్రాయేలు ఇంటి వారని నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు రాలేదని ఒక కథ చెప్పినప్పుడు ఆమె నమ్మింది యేసుప్రభుని. కాబట్టి ప్రియమైన వర్లరా, దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. యేసుప్రభు వారు కానాను స్త్రీ ప్రార్థన అంటే ఏంటి? అడుగుట. ఆమె అడుగుతూ వచ్చింది. కానాను స్త్రీ ప్రార్థన ఆయన అంగీకరించాడు, ఆలకించాడు. దేవుడు ప్రార్థనలు ఆలకించువాడు. ప్రార్థనలు ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. కానాను స్త్రీ ప్రార్థన చేసి అడిగింది. ఖచ్చితంగా యేసుప్రభు వారు వాళ్ళ కుమార్తెను బాగు చేశాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా 2 గురుడివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించుమని కేకలు వేసిరి.
ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గ్రుడ్డివారు ఆయన ఎద్దకు వచ్చి, యేసు, నేను ఇది చేయగలని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగుగా, వారు నమ్ముచున్నాం ప్రభు అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారు కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును కాక అని చెప్పినంతలోనే వారి కన్నులు తెరవబడిను. దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించుము అని అంటున్నారు. త్రోవ పక్కన గుడ్డివారు ఉన్నారు, యేసుప్రభు వెళ్తూ ఉన్నారు. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమంటే యేసుప్రభు ఏమన్నాడు? నేను ఇది చెయ్యగలనని మీరు నమ్ముచున్నారా అని అన్నాడు. నమ్ముచున్నాం ప్రభు అన్నారు వాళ్ళు. అయితే మీ నమ్మిక చొప్పున ఇది కలుగును కాక అని వాళ్ళ కన్నులు ఏం చేశాడు? బాగు చేశాడు, కళ్ళు తెరిచాడు. కాబట్టి హిజ్కియా యెహోవా అంటున్నాడు. యెహోవా అంటే దేవుడున్నాడు. దేవుడు పేరు చెబుతున్నాడు. మొట్టమొదటగా దేవుని పేరు వస్తుంది. తన పెదవుల నుండి మొట్టమొదటి మాట దేవుని పేరు వచ్చింది. దేవా దేవా అని అంటున్నాడు. యెహోవా అని అంటున్నాడు. యెహోవా అంటే ఎవరు? ప్రార్థన ఆలకించేవాడు. కాబట్టి ఈరోజు మనం కూడా హిజ్కియాలాగా ప్రభువా అని మొట్టమొదటిగా ప్రేమగల తండ్రి అని అంటాం. దయగల దేవ, పరిశుద్ధుడైన తండ్రి. అందుకే పరలోక ప్రార్థన ప్రభు అని యేసుక్రీస్తు వారు నేర్పించాడు. పరలోకం ముందున్న మా తండ్రి అని నేర్పించాడు. మనం ఇలాగ ఉచ్చరించి పలుకుతాం. మొట్టమొదటిగా మన నోటి నుంచి రావాల్సిన దేవుని పేరు. ఆయన పేరు ఆయన ఎలాంటి వాడు? ప్రార్థన ఆలకించేవాడు. రాజుల రెండవ గ్రంథం 20వ అధ్యాయం. ఇక్కడ చూసినట్లయితే హిజ్కియా ఏమంటున్నాడు? మరలా 3వ వచనం. యెహోవా ఎవరు? ప్రార్థన ఆలకించువాడు. తర్వాత ఏమంటున్నాడు? యథార్థ హృదయున్నై అని అంటున్నాడు. హిజ్కియా రాజులు ఏముంది? యథార్థత ఉంది. హిజ్కియా రాజులు ఏముందండి? యథార్థత. కపటం లేదు ఆయనలో, కపటము లేదు. 32వ కీర్తన 2వ వచనం. 32వ కీర్తన 2వ వచనం. 32వ కీర్తన 2వ వచనం చూసినట్లయితే, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటం లేదు హిజ్కియాలో. యథార్థ హృదయం ఉన్నాయి అని అంటున్నాడు. కాబట్టి దేవుడు యథార్థవంతుల ప్రార్థన ఆలకిస్తాడు. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. ఆయన గూర్చి పాడుడి. క్షమించండి, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. అక్కడ ఏముంటుంది? తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటగా యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. కనుదృష్టి చూచేవాడు దేవుడు, చూచేవాడు. ఇక్కడ చూసినట్లయితే ఆశా గురించి చెప్పబడుతూ ఆశా గురించి కూడా చెప్పబడిన మాట ఏంటంటే 15వ వచనం, 15వ అధ్యాయం 17వ వచనం. ఆశా ఉన్నత స్థలములు ఇశ్రాయేలు నుండి తీసివేయలేదు. కానీ ఇక్కడ చూస్తే ఇతను హృదయము యథార్థముగా ఉండెను. ఇతని హృదయం ఎలాగుంది? యథార్థంగా ఉంది. ఆశా హృదయం కూడా యథార్థంగా ఉంది. హిజ్కియా హృదయం యథార్థంగా ఉంది. ఆశా హృదయం యథార్థం. నతానియేలు, నీవు అంజూరపు చెట్టు కిందే ఉన్నప్పుడు నేను చూశాను అన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం. 1వ అధ్యాయం 47వ వచనం. యేసు నతానియేలు తన ఎదురు చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. ఇతని యందు ఏ కపటము లేదు. మన హృదయాల్లో కపటాన్ని పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించడు. మన హృదయాల్లో వేషధారణ పెట్టుకొని ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుని దృష్టికి అంగీకార యోగ్యముగా ఉండదు. కాబట్టి విశ్వాసులమైన మన జీవితాల్లో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, హిజ్కియా యథార్థ హృదయం కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి తన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. నా ప్రార్థన, మనందరి ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే, ఆలకించాలంటే, జవాబు ఇవ్వాలంటే మన హృదయాలు ఏముండాలి? యథార్థత ఉండాలి. యథార్థ హృదయులు ఆయన
ఆయన దృష్టికి ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. యథార్థ హృదయుల ప్రార్థన ఆలకించాడు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం. ఇక్కడ మనం చూసినట్లయితే 8వ వచనం, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థవంతులు ప్రార్థన చేస్తే దేవుడు ఎలాగుంటాడు? ఆనందిస్తూ ఉంటాడు. ఆనందిస్తూ ఆ ప్రార్థనకు ప్రతిఫలము దయచేస్తాడు. కాబట్టి ప్రియమైన వారులారా, మన జీవితాల్లో హిజ్కియా లాంటి యథార్థత మనలో ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకించి మన బలహీనతలను బాగు చేస్తాడు. మనల్ని బలవంతులుగా చేస్తాడు. బలవంతులుగా కాబట్టి హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకిస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే హిజ్కియా ఎలాంటి వాడు? యథార్థ హృదయం కలిగినటువంటి వాడు. కాబట్టి మన జీవితాల్లో దేవుడు యథార్థవంతుల ప్రార్థన యెహోవాకు ఆనందకరము. మనలో యథార్థత ఉండాలి. కపటం పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుని దృష్టికి మన ప్రార్థన అంగీకార యోగ్యముగా ఉండదు. కాబట్టి మూడో మాటకి వెళ్దాం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే, సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, సత్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ప్రార్థనలో చెప్తున్నాడు, యెహోవా నేను యథార్థ హృదయుడనై ఉన్నాను. యెహోవా నేను సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటుని. సత్యము అసత్యము రెండు ఉంటాయి. సత్యానికి వ్యతిరేక పదం ఏంటి? అసత్యము. హిజ్కియా జీవితంలో సత్యముగా నడుచుకున్నటువంటి వ్యక్తి. తన తండ్రి ఆహాజు అసత్యముగా నడుచుకున్నాడు. తండ్రి మార్గంలో నడవలేదు హిజ్కియా, దేవుని మార్గంలో నడిచాడు. దేవుని సంబంధే జీవిస్తూ వచ్చాడు. ప్రియమైన సోదరుడా, ప్రభునందు ప్రియమైన వారులారా, మన ఆత్మీయ క్రైస్తవ జీవితంలో హిజ్కియాలాగా సత్యముగా నడుచుకునే వారిగా మనం ఉండాలి. ఏంటి సత్యము, ఏంటి అసత్యం అని అంటే, తన తండ్రి ఆహాజు అసత్యము ఏంటి? పరిశుద్ధమైన దేవాలయంలోకి విగ్రహాలను తీసుకొచ్చి పెట్టాడు. అది అసత్యం, అబద్ధం. విగ్రహంలో జీవం లేదు, పనికిరానటువంటి బలహీనమైనటువంటి విగ్రహాలను తీసుకొచ్చి పెట్టాడు. అయితే హిజ్కియా తన పరిపాలనకు వచ్చేసరికి ఏం చేశాడు? విగ్రహాలను తీసి బయట వేసేసాడు, పాడవేసేసాడు. విగ్రహారాధనకు చోటు ఇవ్వలేదు. అది సత్యము. ఉన్నది ఉన్నట్టుగా నిరూపించాడు. తన పరిపాలన సుభిక్షంగా ఉంది. తన పరిపాలనలో ప్రజలు నెమ్మది పొందుతూ వచ్చారు, శాంతి సమాధానంతో ఉన్నారు. ఏంటి కారణం అని అంటే, హిజ్కియా ప్రార్థన, హిజ్కియా ఆత్మ సంబంధమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇంతకుముందు నేను ఆదివారం వచ్చినప్పుడు మీకు హిజ్కియా గురించి చెప్పాను. ఇక్కడ హిజ్కియా జీవితంలో సత్యమును అనుసరించి నడుచుకున్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా సత్యాన్ని అనుసరించాలి. 26వ కీర్తన 3వ వచనం. 26వ కీర్తన 3వ వచనం. భక్తుడు కీర్తనాకారుడు ఏమంటాడు? 26వ కీర్తన 3వ వచనం. 26వ కీర్తన 3వ వచనం ఏమంటాడు? నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకుని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దావీదు యథార్థుడుగా హృదయుడుగా ఉన్నాడు. దేవుని దృష్టిలో సత్యమును అనుసరించి నడుచుకున్నాడు. కాబట్టి హిజ్కియా లాంటి సత్యము మనలో ఉండాలి. హిజ్కియా అంటే గొప్పవాడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన సత్య స్వరూపి. మనుషులు పరిపూర్ణమైన సత్యాన్ని చూపించలేరు. యేసుక్రీస్తు వారు ఒక్కడ మాత్రమే భూ ప్రపంచంలో సత్యవర్తనుడు. ఆయనలో ఏ అసత్యము లేదు. ఆయన ఒక్కడే సత్యవర్తనుడు. హిజ్కియా తర్వాత కాలంలో చూసుకుంటే ఆయన గురించి పూర్తిగా వివరాలు మనకు రాయబడలేదు, కొన్నే రాశారు. అయితే ఏ మానవుడు కూడా పరిపూర్ణుడు కాదు. పరిపూర్ణుడైన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. మనుష్య కుమారుడైన దైవ కుమారుడు. రెండు స్వభావాలు ఉంటాయి. యేసుక్రీస్తు వారి గురించి లోతైన ఆత్మీయ సత్యాలు ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే. అయితే ఆయనలో సత్యం ఉన్నది. ఆయన ఏమన్నాడు? నేనే మార్గము సత్యము అన్నాడు. ఆయనలో సత్యం ఉంది. ఈ భక్తులందరికంటే గొప్పవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనం కూడా యేసుక్రీస్తు లాంటి సత్యాన్ని మనం కూడా అనుసరిస్తే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. మన ప్రార్థనకు జవాబు వచ్చిద్ది. కాబట్టి ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు లాంటి సత్యాన్ని మనం అనుసరించే వారిగా మనం ఉండాలి. అప్పుడే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. హిజ్కియా లాంటి ప్రార్థన ఈరోజు మనం చేయాలి. ధైర్యం ఉందా? అలాంటి ధైర్యం
మనలో? దేవా యెహోవా, నీ ఎదుట నేను సత్యాన్ని అనుసరించి నడుచుకున్నాను ప్రభువా అని చెప్పగలమా మనం? కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అలాంటి ప్రార్థన మనం చేసేవారిగా ఉండాలి. 37వ కీర్తన 3వ వచనం, కీర్తనకాడు అంటాడు మరొక మాట. 37వ కీర్తన 3వ వచనం ఏమంటాడు? యెహోవా యందు నమ్మకించు, మేలు చేయుము, దేశమందు నివసించి సత్యము అనుసరించుము. దేశమందు నివసించి సత్యాన్ని ఏం చేయాలి? సత్యాన్ని అనుసరించాలి. దేశమందు నివసించుచు సత్యాన్ని అనుసరించాలి. ఈరోజు భారతదేశంలో మనం నివసిస్తున్నాం. మనం ఏం చేయాలి? సత్యాన్ని అనుసరించాలి. సత్యం అంటే ఎవరు? మన ప్రభువే అన్నాడు కదా ఆయన, నేనే మార్గము సత్యము. సత్యాన్ని ఆయన్ని అనుసరిస్తే సత్యాన్ని అనుసరిస్తున్నట్టే. ఆయన్ని అనుసరిస్తే సత్యాన్ని అనుసరించినట్టే. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఆయన్ని అనుసరించామంటే సత్యాన్ని అనుసరించినట్టే. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, హిజ్కియా ప్రార్థన, యెహోవా దేవుడు, మొదటి మాట దేవుడు మాట చెప్తున్నాడు, నేను యథార్థ హృదయుణ్ణి. రెండో మాట, మూడోది సత్యమును అనుసరిస్తున్నాను. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. మరొక మాట ఏమంటున్నాడు? నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లో జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. నీ దృష్టికి అనుకూలముగా నడుచుకున్నాను నేను. ఎన్నో మాట ఇది? 4వ మాట. నీ దృష్టికి నేను అనుకూలంగా నడుచుకున్నాను. నిజంగా విశ్వాసులమైన మన జీవితాల్లో దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకోవాలి, మనుషుల దృష్టికి కాదు. మనుషులు మెచ్చుకుంటారని మనుషుల ముందల ఏదో కాదు. దేవుడి దృష్టికి మనం అనుకూలంగా నడుచుకోవాలి. దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకుంటే పెద్దలకు లోబడతాం, పెద్దలను గౌరవిస్తాం, అన్నీ ఉంటాయి మనకి. హిజ్కియా దేవుని దృష్టికి అనుకూలంగా నడుచుకున్నాడు. అనుకూలంగా నడుచుకోవడం అంటే దేవుడు ఏదైతే ఇష్టపడతాడో అది చేశాడు. అనుకూలంగా నడుచుకోవడం అంటే ఏంటి అని అంటే, దేవుడు మన నుండి ఏది ఆశిస్తాడో దాన్ని చేయడమే. దేవుడు మన నుండి ఏది ఆశిస్తాడో దాన్ని చేయటమే అనుకూలత. ఏం ఆశించాడు? నాకు లోబడాలి నా ప్రజలు, నన్ను ఆరాధించాలని దేవుడు కోరుకున్నాడు. అయితే హిజ్కియా కాలానికి వచ్చినప్పుడు విగ్రహాలను పక్కన పెట్టి నిజ దేవుని దైవారాధన జరిగింది. యెరూషలేములో దైవారాధన జరిగింది. దేవుడు బలులను అంగీకరించాడు, ఆగ్రాణిస్తూ వచ్చాడు. ఇదే దేవుని అనుకూలత. ప్రియమైన సోదరి, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని అనుకూలంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో హిజ్కియాలాగా, ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబిస్తాడు దేవుడు. ఖచ్చితంగా ప్రార్థన ఆలకిస్తాడు. దాంట్లో అనుమానమే లేదు, సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఈరోజు మన ప్రార్థనలకి జవాబులు ఎందుకు రావట్లేదంటే, కొన్నిసార్లు మన ఆత్మీయ క్రైస్తవ జీవితంలో వెనుకబడ్డపోయాము, అననుకూలత, ఇవన్నీ మనలో ఉండటం వల్ల ప్రార్థనలకు జవాబులు రావట్లా. కాబట్టి సందేహించి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. హిజ్కియాలాగా మనం కూడా ముందరకు వెళ్దాం. పౌలేమన్నాడు? వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడుతున్నాను అన్నాడు. కాబట్టి అయ్యో నాకు ఈ ప్రార్థన జవాబు రాలేదని అక్కడే ఆగిపోకూడదు విశ్వాసి. ముందరకు సాగిపోతూ ఉండాలి. ఆగిపోతే ఇంక అక్కడే ఉంటాం. సాగిపోతూ ఉండాలి. నాకెందుకు ఈ బాధలు? కొన్నిసార్లు కుటుంబ పరిస్థితులు బాగలేనప్పుడు, ప్రతికూలమైన పరిస్థితులు కుటుంబంలో ఎదురైనప్పుడు మందిరాలకు రారు కొంతమంది. రావాలి, వస్తేనే బలపరచబడతాం. కాబట్టి ఇక్కడ చూస్తే హిజ్కియా అనుకూలంగా నడుచుకున్నాడు. చివరి మాట చూస్తే కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేశాడు. చివరి మాట ఏంటి? కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేశాడు. అనుకూలత గురించి నేను రెఫరెన్సులు చెప్పాల, ఎందుకంటే టైము మళ్ళీ మీరు ప్రార్థన చేయాలి కాబట్టి ముగిచ్చేస్తున్నాను. కన్నీళ్లు విడిచాడు. ప్రభు అందుకే కీర్తనకారుడు ఏమంటాడు? 6వ కీర్తన 8వ వచనం. 6వ కీర్తన 8వ వచనం ఏమంటాడు ఇక్కడ? యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపము చేయువారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా రోదన ధ్వని. దావీదు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థిస్తూ వచ్చాడు. హిజ్కియా కూడా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ వచ్చాడు. కన్నీటి ప్రార్థన. హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం.
హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం ఇక్కడ మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 7వ వచనం. మరి అని ఇక్కడ చూస్తే, శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదనముతో కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి మనం చూస్తాం. ఆయన రోదనతో కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు. రోదనతో. ఎక్కడ? ఎవరో చెప్పారు, ఎక్కడ? గెత్సెమనే. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 36వ వచనం. 26, 36 చదవండి త్వరగా. మత్తయి సువార్త 26, 36. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం. నేనే చదువుతాను. 26, 36వ వచనంలో చూసినట్లయితే, శిష్యులతో చెప్పాడు. గెత్సెమనే. సిలువుకి ఎక్కబోతున్నాడు యేసు ప్రభువారు. సిలువుకి ఎక్కబోయే ముందు యేసు ప్రభువారు ఏం చేశాడమ్మా? ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆయన ఏం చేశాడు? కన్నీళ్లు విడిచాడు. అక్కడ కన్నీళ్లు, చింతాక్రాంతుడొకటుకు మొదలుపెట్టి దుఃఖపడ్డాడు, వేదన పడుతూ ఉన్నాడు యేసయ్య. గెత్సెమనే అంటే ఏంటి తెలుసా? ఆయిల్ ప్రెష్ అని వస్తుంది. నలగగొట్టబడుట. ఆయిల్ ఎలాగొచ్చింది? నలగొడితేనే ఆయిల్ వచ్చేది. ఏమండి? నలగొడితేనే ఆయిల్ వచ్చేది. ఎంతో బాధ, వేదన, బాధపడుతూ ఉన్నాడు, కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు. ఆయన కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తూ వచ్చాడు. మీరు అనుకోవచ్చు, దేవుడికి కూడా కన్నీళ్ళు వస్తాయా? ప్రశ్న. యేసుక్రీస్తు వారిలో మానవ స్వభావం, దైవ స్వభావం రెండు ఉన్నాయి. మానవుడిగా ఆయన కన్నీళ్లు విడిచాడు. లాజరు దగ్గరికి వెళ్ళాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం. యేసు కన్నీళ్లు విడిచెను. యేసు కన్నీళ్లు. ఆయన మానవ స్వభావంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. మానవుడిగా ఉండి కన్నీళ్లు విడిచాడు, ప్రభువుగా ఉండి కన్నీళ్లు తుడిచాడు. అర్థమైందా? మానవుడిగా ఉండి కన్నీళ్లు కార్చాడు, ప్రభువుగా ఉండి కన్నీళ్లు తుడిచాడు. ఎవరు కన్నీళ్లు తుడిచాడు? నాయుని విధవరాలు. కుమారుడు చచ్చిపోయాడు, పాడి కూడా కట్టారు. కుమారుడు చచ్చిపోయాడు, పాడి కట్టారు, తీసుకోవడానికి రెడీ. యేసయ్య ఏం చేశాడు? ఆ పాడిని ముట్టాడు. ముట్టగానే కుమారుడు ఏమయ్యాడు? బ్రతికాడు. నాయుని విధవరాలు, ఒకడే ఒక కుమారుడు చచ్చిపోయాడు. ఎటు దిక్కుతోచని పరిస్థితి. అయ్యో, నన్ను పోషించే ఒక్కగానొక్క కుమారుడు చచ్చిపోయాడు, ఇక నానేవాళ్ళు ఎవరు లేరు నాకు అని నాయుని విధవరాలు బాధపడుతూ ఉంటే, అమ్మా కనికరపడ్డాడు ఆమె మీద. అమ్మా అని ఆమె దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు తుడిచాడు. ప్రభువుగా ఉండి కన్నీళ్లు తుడిచాడు. మానవుడుగా, మనిషి కుమారుడుగా ఉండి కన్నీళ్లు కార్చాడు. యావత్ ప్రపంచ మానవ జాతి కొరకు కన్నీళ్లు విడిచాడు. గెత్సెమనే తోటలో ఆయిల్ ప్రెస్, నలగొట్టబడుట, బాధ, వేదన ఎన్నో అనుభవిస్తూ వచ్చాడు. ఎందుకో తెలుసా? నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కన్నీళ్లు విడిచాడు. కన్నీటి ప్రార్థన చేశాడు. ప్రియమైన సోదరి, ప్రభునందు ప్రియమైన వర్లరా, హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ దేవునికి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆత్మ సంబంధమైన 5 విషయాలు చెప్పాను హిజ్కియా జీవితంలో. ఇలాంటి జీవితం మనం కలిగి ఉండాలి. ప్రభువారు హిజ్కియా రాజు కంటే, దావీదు రాజు కంటే, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మన పరలోకపు రాజు ప్రభుని యేసుక్రీస్తు వారు ఏ రీతిగా కన్నీళ్లు విరుస్తూ ప్రార్థన చేస్తూ వచ్చాడు. అనుదిన జీవితంలో ఆయన ప్రార్థనతోనే దినం ఆరంభిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే మనం యేసు ప్రభువారు లాగా సత్యమును అనుసరిస్తూ, కపటం లేకుండా, యథార్థంగా, దేవునికి అనుకూలముగా సత్యాన్ని అనుసరిస్తూ యేసుక్రీస్తులాగా ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా ఆయన స్వరూపితులకు మార్చబడతాము. దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు. జవాబు ఇస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా,
మన జీవితాల్లో హిజ్కియా లాంటి ప్రార్థన చేద్దాం. యేసుక్రీస్తు మనకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి ఆయన మనకి ఎలాంటి మాదిరి ఉంచిపోయాడో అలాంటి ప్రార్థన మనం కూడా చేసేవారంగా ఉండాలి. అప్పుడు మన జీవితంలో చివరికి ఈ మాట చెప్పేసి ముగించారు. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం. ఈ మాట చెప్పేసి మనం ప్రార్థనలోకి వెళ్దాం. ఈ మాట చదువుకొని మనమందరం కలిసి చదువుకుందామండి. మనమందరం కలిసి చదువుకుందాం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. నీ కన్నీటి ప్రార్థన ఏం చేశాడు దేవుడు? ఆలకించాడు. హిజ్కియా కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. హిజ్కియాని ఏం చేశాడు? బాగు చేశాడు. అందుకే అంటాడు, పాతాళంలో నీకు స్తుతి కలుగునా? నీకు కలగదు. మృతి నీకు స్తుతించదు. సజీవులే కదా నిన్ను స్తుతించి గణపరచుదురు అంటాడు. కాబట్టి హిజ్కియా జీవితంలో మంచి ప్రార్థన పరుడుగా చేయి. హిజ్కియా దేని కొరకు ప్రార్థన చేశాడు? స్వస్థత కొరకు ప్రార్థన. స్వస్థత కొరకు ప్రార్థన చేస్తూ ఏ విషయాలు ఉచ్చరిస్తూ వచ్చాడో నేను మీ ముందు ఉంచాను. క్లుప్తంగా ఒక్కొక్కళ్ళు ఎవరైతే ప్రేరేపింపబడతారో అలాంటి వారు కొంత సమయం మనం ప్రార్థన కలిగి ఉందాం. ప్రార్థనలో ప్రవేశిద్దాం.